మనం ఎవరి మీదనైనా కోపగించుకుంటే మనం వాళ్ళతో మాట్లాడటాన్ని మానేస్తాం. కానీ ఆ తర్వాత మనం లోపల మాట్లాడుకోవడం మొదలు పెడతాం. కానీ మన లోపల ఆ మనిషి యొక్క ఆలోచనలు మాత్రమే తిరుగుతూ ఉంటాయి. మన మనసులో ఆ మనిషి మీద ఫిర్యాదు చేస్తాం, కోపగించుకుంటాం. ఒకసారి మనసులోని ఉద్వేగంతో వారి మీద ప్రేమ కూడా పుడుతుంది. మనసులో చెలరేగే ఉద్వేగాలు మనసుకు మెదడుకు మధ్య జరిగే పోరాటంలో ఏం చేస్తున్నాయో ఎందుకు చేస్తున్నామో అర్థం కాక మనసులో అలజడి చెలరేగుతుంది. అందుకని ఒంటరిగా ఆలోచించటం కంటే నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ తప్పుంటే సారీ చెప్పి, లేదా ఇంకేమైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకుని, కోపం ఉంటే నెమ్మదిగా ఓపికతో చెప్పండి. మనసు లోపలి భారం తగ్గుతుంది. మన వారి మీద అలగవచ్చు, కానీ ఎప్పటికీ దూరం కాలేం కదా.